Greetings of the day, folks. So, here is a special announcement regarding new batch. నిన్న 23rd August 2021 స్టార్ట్ అయిందండి బ్యాచ్ ఇది. దిస్ ఈస్ కంప్లీట్లీ బైలింగ్వల్ బ్యాచ్. అండ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద బ్యాచ్ డీటెయిల్స్ ఒకసారి సెలెక్షన్స్ చూద్దాం మన ఇన్స్టిట్యూట్వి. సో ఇంతవరకు 11,432 ఫైనల్ సెలెక్షన్స్ అయ్యాయి 2016 నుంచి 2020 మధ్యలో. అండ్ దిస్ ఈజ్ కంప్లీట్లీ అథెంటిక్ డేటా. ఈ డేటాను మీరు ఒకసారి చూడాలి అని అనుకుంటే, ఈ లిస్ట్ కావాలి అని అనుకుంటే 11,432 మెంబర్స్ది కూడా 2 సోర్సెస్లో మీకు అవైలబిలిటీలో ఉంది. ఒకటి మన ఫేస్బుక్ పేజ్, దట్ ఈస్ అఫీషియల్ శ్రీధర్ సిసి ఫేస్బుక్ పేజ్. అండ్ రెండోది శ్రీధర్ సిసి వెబ్సైట్లో కూడా ఈ లిస్ట్ ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్రాస్ చెక్ అట్ దిస్ 2 సోర్సెస్. అండ్ కమింగ్ టు ద సెలెక్షన్స్ ఇన్ 2019. సో 2019లో ఓవరాల్గా మనకు 3,599 రిజల్ట్స్ వచ్చాయి. అండ్ ఇందులో ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ, అండ్ ఎస్బీఐ క్లర్క్, ఎస్బీఐ పీఓ, ఆర్ఆర్బీ క్లర్క్ అండ్ పీఓ, ఎల్ఐసి అసిస్టెంట్ అండ్ ఏడీఓ, ఈ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కలిపి 3,999 ఫైనల్ సెలెక్షన్స్ ఇచ్చాం మనం. అండ్ కమింగ్ టు 2020 సెలెక్షన్స్, ఇక్కడ కొంచెం మాట్లాడాలి. ఏమంటే 2019 వరకు ఇట్స్ ఓకే, బట్ ఇన్ 2020 మనందరికీ తెలుసు కరోనా అనే ఒక పాండమిక్ రావడం వల్ల మొత్తం కంట్రీ ఆల్ ఓవర్ వరల్డ్ సఫర్ అయింది. నాట్ ఓన్లీ కంట్రీ, సో మొత్తం వరల్డ్ సఫర్ అయింది. ఈ టైంలో కూడా ఆన్లైన్ ద్వారా ప్రతి ఒక్క బ్యాంక్ ఆస్పిరెంట్ ఇంటికి అప్రోచ్ అయ్యి ఆన్లైన్ కోర్సు ద్వారా ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా మన కోర్సెస్ అనేది మనం అవైలబిలిటీలో పెట్టాం. సో దీనివల్ల ఓన్లీ త్రూ ఆన్లైన్ మోడ్, కేవలం ఆన్లైన్ మోడ్ ద్వారానే మనకి రిజల్ట్స్ అనేవి 2020లో కనిపించాయి. సో అందులో కూడా ఎస్బీఐ క్లర్క్ 423 సెలెక్షన్స్ అండ్ ఎస్బీఐ పీఓ 64 సెలెక్షన్స్, ఐబీపీఎస్ క్లర్క్ 203 సెలెక్షన్స్ అండ్ ఐబీపీఎస్ పీఓ 126 సెలెక్షన్స్ అండ్ ఆర్ఆర్బీ క్లర్క్ 197 సెలెక్షన్స్ అండ్ ఆర్ఆర్బీ పీఓ 154, ఆర్ఆర్బీ స్కేల్ 2 37 సెలెక్షన్స్ అండ్ ఈపీఎఫ్ఓ 155 సెలెక్షన్స్. ఇవన్నీ కూడా కంప్లీట్గా ఆన్లైన్ కోచింగ్ ద్వారానే వచ్చాయి. ఎందుకనంటే 2020 పాండమిక్లో మనకు ఆఫ్లైన్ క్లాసెస్ ఇవ్వడం కుదరలేదు. సో బికాస్ ఆఫ్ దట్ వీ ప్రొవైడెడ్ ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్. ఓకే. అండ్ కమింగ్ టు వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ యూ ఆర్ గోయింగ్ టు స్టడీ. సో ఈ బ్యాచ్ తీసుకోవడం వల్ల మీరు ఏం సబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నారు అని అంటే, నార్మల్లీ బ్యాంకింగ్ అనే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా ఆర్ ఏదన్నా టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మనం కన్సిడర్ చేసుకున్నా మనకు జనరల్గా కనిపించే సబ్జెక్ట్సే ఇక్కడ మనం చదివే సబ్జెక్ట్స్. సో ఏంటవి? రీజనింగ్ ఒకటి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఒకటి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఆర్ క్వాంట్, ఆర్ జనరల్ ఇంగ్లీష్ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్. ఇక్కడ ఉన్న ఈ 6 సబ్జెక్ట్స్ని కూడా మనం 2 లెవెల్స్లో అందిస్తాం. ఒకటి బేసిక్ లెవెల్, రెండోది అడ్వాన్స్డ్ లెవెల్. అండ్ ఈ బేసిక్ లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్కి వేరియేషన్ ఏంటి అని అంటే, బేసిక్ లెవెల్ అనేది మెయిన్గా మనం ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేస్తాం, అడ్వాన్స్డ్ లెవెల్ అనేది మెయిన్స్ మీద ఫోకస్ చేస్తాం. సో ఈ బ్యాచ్ పర్చేస్ చేసిన తర్వాత మీరు మళ్ళీ మెయిన్స్ కోసం సపరేట్ బ్యాచ్ పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రిలిమ్స్కి పర్చేస్ చేసే బ్యాచ్ ఆర్ మెయిన్స్కి పర్చేస్ చేసే బ్యాచ్ ఏదైతే ఉందో రెండు కూడా మనకు ఈ బ్యాచ్లోనే కవర్ అయిపోతాయి. ఓకే. అండ్ కమింగ్ టు ఎగ్జామ్స్, సో ఇందాక చెప్పినట్టు ఒక్క బ్యాంకింగ్కే కాదు, ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్కి మనము దీన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ బ్యాంకింగ్లో మెయిన్గా మనం దీనికి రిలేటెడ్ ఏం చూడొచ్చు అని అంటే, ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ దట్ ఈస్ ప్రొబేషనరీ ఆఫీసర్, ఐబీపీఎస్ ఎస్ఓ స్పెషలిస్ట్ ఆఫీసర్, అండ్ ఎస్బీఐ క్లర్క్, ఎస్బీఐ పీఓ, ఎస్బీఐ ఎస్ఓ అండ్ ఆర్ఆర్బీ అసిస్టెంట్, ఆర్ఆర్బీ స్కేల్ 1, ఆర్బీఐ అసిస్టెంట్ ఆన్ ఇన్సూరెన్స్ ఎగ్జామినేషన్స్. ఆల్రెడీ న్యూ ఇండియా అష్యూరెన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ ఆల్ పీజీడీబీఎఫ్ ఎగ్జామినేషన్స్, ఎఫ్సిఐ ఎగ్జామినేషన్స్ అండ్ ఈపీఎఫ్ఏ ఎగ్జామినేషన్స్. సో వీటన్నిటితో పాటు ఇంకా చాలా జనరల్ ఎగ్జామినేషన్స్ కూడా మనం ఈ 6 సబ్జెక్ట్స్నే మెయిన్ స్ట్రీమ్గా చదువుకుంటాం. ఓకే. అండ్ కమింగ్ టు సబ్జెక్ట్స్ కోర్స్ డ్యూరేషన్. అసలు కోర్స్ డ్యూరేషన్ ఏంటి? యాక్చువల్లీ ఇందులో మనకు 6 మంత్స్ డ్యూరేషన్, 12 మంత్స్ డ్యూరేషన్ అని 2 ఉంటాయి. ఏ టైప్ కోర్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నా కూడా క్లాస్ అవర్స్కి వచ్చేసరికి 450 కంటే ఎక్కువ అవర్స్, 450+ అవర్స్ బోత్ బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ క్లాసెస్ కవర్ చేయడానికి మనం యూస్ చేస్తాం. అండ్ ఈ క్లాసెస్లో మీకు 2 లెవెల్స్ కవర్ అవుతాయి. బేసిక్ లెవెల్ కవర్ అవుతుంది, అలాగే అడ్వాన్స్డ్ లెవెల్ కవర్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ క్లాసెస్, ఓన్లీ క్లాసెస్కి మాత్రమే ఇది ఈ 450+ అవర్స్ అనేది. అండ్ దీంతో పాటుగా మీకు పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ పీడిఎఫ్ మెటీరియల్ అనేది కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అండ్ క్లాసెస్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ మాత్రం తెలుగు ఇంగ్లీష్ కంబైన్ చేసి ఉంటాయి. అందుకే ఇది బైలింగ్వల్ అని అంటున్నాం. ఓకే. సో తెలుగు ఇంగ్లీష్ కంబైన్ చేసి ఉంటాయి. అండ్ కమింగ్ టు టాపిక్ వైజ్ టెస్ట్, 450+ అవర్స్ క్లాసెస్కి కాకుండా 150+ అవర్స్ మనం ప్రతి దాంట్లో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి టాపిక్ వైజ్ టెస్ట్ పెట్టడానికి కూడా యూస్ చేస్తున్నాం. అయితే ఇందులో అన్ని సబ్జెక్ట్స్
సబ్జెక్ట్స్ ఉంటాయండి. రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, బ్యాంకింగ్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్ అండ్ కంప్యూటర్ అవేర్‌నెస్. బట్ ఇంగ్లీష్ మీద, క్వాంట్ మీద కొంచెం ఎక్కువగా కాన్సంట్రేషన్ చేస్తాం. ఎందుకు చేస్తాము అనంటే, మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్‌లో ఎగ్జామ్ క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. బట్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్‌కొచ్చేసరికి మనకు మంచి స్కోరింగ్ కావాలి. ఆ స్కోరింగ్ కావాలి అనంటే ఇంగ్లీష్ మీద, క్వాంట్ మీద ఒక లిటిల్ బిట్ కొంచెం కాన్సంట్రేషన్ అనేది ఎక్కువగా పెడితే మీకు స్కోరింగ్ మంచిగా వస్తుంది. కాబట్టి వి కాన్సంట్రేట్ అ లిటిల్ బిట్ మోర్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఓకే. అండ్ కమింగ్ టు ఇందాక చెప్పినట్టు మనకు 2 టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ ఈ బ్యాచ్‌కి. సో, 6 మంత్స్ డ్యూరేషన్ కోర్స్ ఒకటి అండ్ 12 మంత్స్ డ్యూరేషన్ ఒకటి. ఈ 6 మంత్స్ డ్యూరేషన్ కోర్స్‌కి ఏమేం బెనిఫిట్స్ వస్తాయి అనంటే, సేమ్ 450+ అవర్స్ ఆఫ్ టీచింగ్ ఫర్ క్లాసెస్ బోత్ అడ్వాన్స్డ్ అండ్ బేసిక్ లెవెల్ అండ్ 150+ అవర్స్ ఫర్ మోడల్ టెస్ట్ ఆర్ టాపిక్ వైస్ టెస్ట్ ఎక్స్‌ప్లనేషన్స్ అండ్ పీడీఎఫ్ కాపీస్. ఏవైతే మనం క్లాసెస్‌లో చెప్తున్నామో కంటెంట్, ఆ కంటెంట్ అంతా మీకు పీడీఎఫ్ కాపీస్ వస్తాయి. అండ్ పీడీఎఫ్ కాపీస్ మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. అండ్ మోడల్ టెస్ట్ అండ్ ఎక్స్‌ప్లనేషన్స్‌కి వచ్చేసరికి ఎవ్రీ వెడ్నెస్‌డే, ప్రతి మంత్ ఎవ్రీ వెడ్నెస్‌డే మీకు ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్ రిలీజ్ అవుతుంది. అండ్ ఎవ్రీ సెకండ్ సండే అండ్ ఫోర్త్ సండే మెయిన్స్ ఎగ్జామ్స్ రిలీజ్ అవుతాయి. అండ్ దీంతో పాటుగా ఈ వీడియోస్ మీ పోర్టల్‌లో అవైలబిలిటీలో ఉంటాయి. ఒకసారి మీరు బ్యాచ్ పర్చేస్ చేసుకున్న తర్వాత. అండ్ నీకు ఎన్ని సార్లు కావాలనుకుంటే అన్ని సార్లు మీరు ఆ వీడియోస్‌ని చూడొచ్చు. అంటే మీకు కాన్సెప్ట్ అర్థమయ్యేదాకా రివిజన్ చేసుకునేదానికి మళ్ళీ మళ్ళీ కూడా బ్యాచ్ వీడియోస్‌ని మీకు అవైలబిలిటీలో పెడుతుంది మీ పోర్టల్‌లో మన శ్రీధర్ సీసీ. కాబట్టి మీకు ఎన్ని సార్లు కావాలనుకుంటే అన్ని సార్లు ఆ వీడియోస్‌ని చూసుకోవచ్చు. అండ్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఎవ్రీ మంత్ వస్తాయి. అండ్ ఇఫ్ యూ గో ఫర్ 12 మంత్స్‌కెళ్తే సేమ్ ఫెసిలిటీస్ 12 మంత్స్ వరకు అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ వీడియోస్ కూడా మీరు ఎన్ని టైమ్స్ అయినా చూసుకోవచ్చు టిల్ 1 ఇయర్, దట్ ఈస్ 12 మంత్స్. అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కి వచ్చేసరికి సేమ్ ఎవ్రీ వెడ్నెస్‌డే 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అండ్ ఎవ్రీ సెకండ్ సండే అండ్ ఫోర్త్ సండే 1 మెయిన్స్ ఎగ్జామినేషన్. అండ్ దాంతో పాటుగా అప్పుడప్పుడు లైవ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వన్ మోర్ పాయింట్ మెన్షన్ చేయాలి. ఏంటి అనంటే, మనము జనరల్లీ ఎగ్జామ్స్ ఏదైతే ప్రామిస్ చేశామో ఎవ్రీ వెడ్నెస్డే ప్రిలిమ్స్ ఎగ్జామ్, ఎవ్రీ సెకండ్ సండే అండ్ ఫోర్త్ సండే మెయిన్స్ ఎగ్జామ్, ఈ ప్రామిస్ చేసిన ఎగ్జామ్స్ ఎంతవరకు అనంటే కంపల్సరీగా అందరికీ వస్తాయి. దీంతో పాటుగా మీకు ఇంకా కొన్ని అడిషనల్ ఎగ్జామ్స్, బోనస్ ఎగ్జామ్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో, ఏంటి ఈ బోనస్ ఎగ్జామ్స్ అనంటే, ఇఫ్ సపోజ్ మీరు బ్యాచ్ తీసుకున్న తర్వాత ఏ రోజైతే మీరు తీసుకున్నారో ఆ రోజు నుంచి 6 మంత్స్ డ్యూరేషన్ లోపు మీరు 6 మంత్స్ బ్యాచ్ తీసుకుంటే, ఆ 12 మంత్స్ బ్యాచ్ తీసుకుంటే 12 మంత్స్ డ్యూరేషన్ లోపు మీకేదన్నా ఎగ్జామ్ ఉంటే ఆ ఎగ్జామ్‌కి కావాల్సిన ఎగ్జామినేషన్స్‌ని కూడా మనం మీకు అవైలబిలిటీలో ఉంచుతామనమాట. అంటే ఫ్రీగా నీకు ఇప్పుడు చెప్పిన ఎగ్జామ్స్‌తో పాటుగా, కమిట్ అయిన ఎగ్జామ్స్‌తో పాటుగా బోనస్‌గా మేము మీరేదన్నా ఎగ్జామ్స్ రాయబోతుంటే ఆ ఎగ్జామ్స్‌కి సంబంధించి వెదర్ ఇట్ ఈస్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ ఏదైనా కావచ్చు. ఆ రెండిటికి సంబంధించి అడిషనల్ ఎగ్జామ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో, దిస్ ఈస్ ద పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్ హియర్. అండ్ కమింగ్ టు బుక్స్. సో, 12 మంత్స్ డ్యూరేషన్ కోర్స్ వాళ్ళకి ప్రింటెడ్ మెటీరియల్ మీకు అవైలబిలిటీలో ఉంటుంది. మేమే మీకు డెలివర్ చేస్తాం. హోమ్ డెలివరీ చేస్తాం. అండ్ ఈ 12 మంత్స్ డ్యూరేషన్‌లో మీరు ఈ ప్రింటెడ్ మెటీరియల్‌ని యూ కెన్ యూజ్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్. ఆఫ్‌కోర్స్ అది మీతోనే ఉంటుంది కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రింటెడ్ మెటీరియల్‌లో మనకు ఓవరాల్‌గా 10 బుక్స్ వస్తాయి. ఆ 10 బుక్స్‌లో ఫస్ట్ 7 బుక్స్ అనేది మీకు ప్రిలిమ్స్ బేస్ చేసుకొని బేసిక్ కోర్స్ మీద ఉంటుంది. అండ్ నెక్స్ట్ 3 బుక్స్ అనేది అడ్వాన్స్డ్ కోర్స్ కోసం అని చెప్పి అడ్వాన్స్డ్ లెవెల్‌లో ఉంటుంది. సో, బేసిక్ లెవెల్‌లో ఉండే 7 బుక్స్, అడ్వాన్స్డ్ లెవెల్‌లో ఉండే 3 బుక్స్, ఓవరాల్‌గా 10 బుక్స్ అనేది మీ డోర్ స్టెప్‌కి రావడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద ఫ్యాకల్టీ. సో, యూ ఆల్రెడీ నో వీ హ్యావ్ అన్ అడప్ట్ టీమ్ ఆఫ్ ఫ్యాకల్టీ ఇన్ శ్రీధర్ సీసీఈ అండ్ దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు కవర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఓకే. సో, ఎవరు? ఆఫ్‌కోర్స్ మన శ్రీధర్ సారు అండ్ సీతారాం రెడ్డి సార్, రమేష్ సార్, గఫూర్ సార్, శ్రీవాణి మ్యామ్, Krishnareddy sir, Rajender sir and Sudhir sir. And coming to reasoning faculty. So, we have Ramakrishna sir, Sesi sir, Nagarjun sir, Aparna ma'am and Nagababu sir. And coming to English, of course, we have our legend Vishu sir. And coming to GA, that is banking awareness, we have Shivakumar sir. And coming to current affairs, we have both Bhargav sir and Mubin sir. And coming to ద ప్రాసెస్ ఆఫ్ పర్చేసింగ్ దిస్ బ్యాచ్. సో, ఎలా పర్చేస్ చేసుకోవాలి? జస్ట్ www.sridharcc.com అని మన అఫీషియల్ వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిన తర్వాత మీకు అక్కడ పర్చేస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. పర్చేస్ మీద క్లిక్ చేస్తే ఆన్లైన్ కోర్స్ అని కనిపిస్తుంది. సో, ఆన్లైన్ బ్యాచ్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాచ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు పర్చేస్ అని క్లిక్ చేస్తే మిమ్మల్ని మీరు రిజిస్టర్ చేసుకోమని అది అడుగుతుంది. సో, వన్స్ అది రిక్వెస్ట్ చేసిన తర్వాత మీరు రిజిస్టర్ చేసుకుంటే లాగిన్ అవ్వడానికి ఆప్షన్ కనిపిస్తుంది. సో, ఆఫ్టర్ లాగింగ్ ఇన్ యూ కెన్ గో ఫర్
పేమెంట్ ప్రొసీజర్. ఓకే. అండ్ కమింగ్ టు ద వ్యాలిడిటీ. సో ఎప్పటి నుంచి బ్యాచ్ వ్యాలిడిటీ? యాక్చువల్లీ బ్యాచ్ అయితే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది 23 ఆగస్ట్ 2021. బట్ ఇక్కడ నుంచి మీరు ఏ రోజు బ్యాచ్ పర్చేస్ చేసినా మీరు పర్చేస్ చేసిన డేట్ నుంచి మాత్రమే వ్యాలిడిటీ అనేది కౌంట్ అవుతుంది. కాబట్టి 6 మంత్స్ డ్యూరేషన్ అంటే మీకు ఇందులో లాస్ ఏమి ఉండదు. మీరు ఏ రోజు పర్చేస్ చేస్తారో ఆ రోజు నుంచి 6 మంత్స్ లేదా ఆ రోజు నుంచి 1 ఇయర్, ఏ బ్యాచ్ అయితే మీరు చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి. అండ్ కమింగ్ టు ఫైనల్, ఇప్పటికీ ఇంకా ఏదైనా క్లారిఫికేషన్ కావాలి ఈ బ్యాచ్కి సంబంధించి అని అనుకుంటే, ఏదైనా డౌట్స్ ఉంటే మీరు మాకు 9504433333 ఆ నెంబర్కి కానీ, లేదు 7569447777 ఈ నెంబర్కి కానీ కాల్ చేయొచ్చు. ఆర్ మెయిల్ చేయాలి అని అనుకుంటే online.sridharcce@gmail.com ఈ నెంబర్కి మెయిల్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ బ్యాచ్. హోప్ విల్ మీట్ ఇన్ క్లాస్.